హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కొందరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు 10,000 నుంచి 15,000 అరాకొరా పెన్షన్ అందుతుండడంపై సుప్రీంకోర్టు బుధవారం విచారం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి దయనీయమని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకెళ్లాలని కోరింది. విశ్రాంత న్యాయమూర్తులకు విభిన్న రకాలుగా పెన్షన్లు అందిస్తుండడంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందిన వారికి నూతన పెన్షన్ విధానం అమలవుతుంది. మరోవైపు న్యాయవాదుల నుంచి హైకోర్టు న్యాయమూర్తులైన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అందే పెన్షన్ 2 రకాలుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరికి 10,000 నుంచి 15,000 పెన్షన్గా అందుతుంది. ఈ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం విచారం వ్యక్తం చేస్తూ కొన్ని సందర్భాలలో మానవత్వంతో ముందుకెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో కేసు తదుపరి విచారణను జనవరి 2025కు వాయిదా వేయాలని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి విన్నవించారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 8, 2025కు వాయిదా వేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.